నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 ఆగస్టు 28వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మొదలుపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఆటంకం అనేది లేకుండా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీ పనులలో ఆటంకాలు అనేవి ఎదురుకాకుండా ఉండాలి అంటే మీరు ముందు చూపుతోనే వ్యవహరించాల్సి ఉంటుంది. దైవబలంతో మీరు మీ పనులను అయితే పూర్తి చేస్తారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి లాభాలు కనిపించనున్నాయి. సమయం, సందర్భం ఈ రెండింటినీ కూడా మీరు రేపటి రోజున దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అంతటా కూడా మీకు శుభం చేకూరుతుంది. మీ తెలివితేటలతో పనులు అన్నిటినీ కూడా మీరు అయితే సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. నూతన వాహనం కొనాలి అనుకునేటటువంటి మీ కల కూడా నెరవేరబోతూ ఉంది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినటువంటి ఆలోచన కూడా మీరు చేస్తారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీ జీవిత భాగస్వామికి మీరు కొన్ని బహుమతులను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. వ్యాపారస్తులకు మెరుగైన ప్రయోజనాలు అనేవే కలగబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపు చేసే పనులు ముందుకు సాగుతాయి. ఆలోచనలు అనేవి స్థిరంగా మారుతాయి. కుటుంబంలో ఉండే ఒత్తిడి తొలగిపోతుంది. చిత్ర విచిత్ర సంఘటనలు మీకు రేపటి రోజున ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి మీకు రేపటి రోజున ఒక పిలుపు అందబోతున్నారు. వ్యాపారంలో కూడా మీకు స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలలోనూ మీకు పని ఒత్తిడిల నుండి మీరు అయితే బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా మీకు అనుకూలత ఏర్పడబోతూ ఉంది. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితి అనేది రేపటి రోజున అనుకూలంగా మారేందుకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఇక మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ లాభం పొందే విధంగా పనులు అనేవి జరుగుతాయి. కానీ డబ్బులు అనేవి పెండింగ్ పడవచ్చు. పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు. అలాగని లాభం కూడా ఎక్కువగానే ఉండదు. ఇక ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీకు అనుకూలత అనేది భవిష్యత్తులో ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనేది క్రమంగా మెరుగవుతుంది. వివాదాలకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజుగా మీరు గుర్తిస్తారు. చిన్న చిన్న విషయాలకైనా కూడా మీరు స్పందిస్తే అవి పెద్ద సమస్యలుగా మారవచ్చు. కాబట్టి మీరు చిన్న చిన్న వాటికి ఎక్కువగా స్పందించకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు తోడవుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున దత్తాత్రేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.